ఫస్ట్ పేరు ఆయన పేరు జంపడారు చంద్ర, నీలకంఠ, హనుమంతు, కిరణ్, ఈ నలుగురు మాత్రమే ఆ కాలనీకి. మేము అదేమన్నారు వాళ్ళు ఏదో ఎంఆర్పిసిది అంట, అది దానివల్లని మేము వచ్చినాము మీకు వేపిస్తాము అని అన్నారు. అని దానికి ఆ రోజు మేము ఏదో వేసుకుంటాం బీద సాదా వాళ్ళు కాబట్టి బాడీగా కట్టలేని పరిస్థితి కాబట్టి మేము వచ్చి ఆడ వేసుకునేదానికి 5-10 అని అన్నారు. ఇప్పుడు చూస్తే 30,000 40,000 ఒక వారాన్ని పనికి పోయే లోపల నువ్వు ఏరే వాళ్ళకి అమ్మేసుకుంటా అంటే మా పరిస్థితి ఎవరికి పోయి చెప్పుకోవాలా మాకు తెలియలేక అమ్మ వాళ్ళ దగ్గరికి పోయి మేము కాళ్ళు పట్టుకొని ఇది అన్నాము. దయచేసి మాకు న్యాయం చేయండి, ఇంతకన్నా ఇది మేము చేయలేము, మాకే ఆడవాళ్ళము, ఇంతకన్నా మేము మిమ్మల్ని కోరలేము. నా పేరు రాధాబాయి. మేము కూడా ₹1,00,000 దగ్గరే కట్టినాను. మాకు ఇంత సాయం చేయండి సార్. ఏం చెప్తున్నారమ్మా ఇప్పుడు వాళ్ళు డబ్బులు అడిగితే ఏం చెప్తున్నారు? వాళ్ళు మీరు ఎంత తీసినా కూడా ఇవ్వము అని అంటున్నారు. అంత మీరు సాయం చేస్తే బాగానే ఉంటుంది. ఉండు, ప్రతి ఒక్క మనిషిని పెట్టండి సారు, ప్రతి ఒక్క మనిషిని సాయం చేయాల. అందరూ డబ్బులు, ప్రతి ఒక్కరితో డబ్బు, రూపాయి అయినా ₹2 అయినా ₹5 అయినా ₹10 డబ్బే. ఈ పాపది ₹1,00,000 సొమ్ము, వీళ్ళది ₹20 సొమ్ము, ₹30 సొమ్ము. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకుంటాను. రూపాయల డబ్బు ఈ రోజు వరకు వాళ్ళకు ముట్టింది. ఆ డబ్బులో ఇక్కడున్న బీద బిక్కి వీళ్ళందరూ జమ చేసుకొని కష్టపడే వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చిన డబ్బుతో వాళ్ళు జల్సాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్లు ఇన్నోవాలు వాళ్ళంతా కొనుక్కున్నారు. వాళ్ళకి మెయిన్ నమస్తే, మాకు న్యాయం చేయండి. ఫస్ట్ మాకు గుంత నా ఎత్తుండే గుంత నేను 68 ట్రిప్పులు మన్ను తోలిచ్చి చదువు చేసింటే నా మౌను కింద పడి కాలు ఫ్రాక్చర్ అయితే నా ప్లాట్ అమ్మేసినారు. అమ్మేసి నాకు ఏమని అడిగితే 30 అడుగులు తలం ఇచ్చి దీంట్లో వేసుకోని నాతో 60,000 లెక్క కట్టించుకొని నాకు తలం ఇచ్చినారు. నేను మొత్తం 1,20,000 కట్టిన వాళ్ళకి. ఇప్పుడు ఏమంటారు, స్టేకి డబ్బులు ఇకపోతే కొట్టం ఖాళీ చేయండి అంటారు. స్టే ఎవరి పేరు మీద ఉందని తెలిస్తే మాకు అనుష్క అక్కయ్య పేరు మీద ఉందని అంటే పొద్దున మేము అందరము అక్కయ్యలు ఇంటికాటి మేమే మాకు న్యాయం చేయండి అమ్మా. మా దగ్గర దుడ్డు లేవన్నా నేను పెద్ద హాస్పిటల్లో సీపర్గా పని చేస్తా. 3 నెలలు అవుతుంది జీతాలు పడలే, 3 నెలలు జీతాలు పడలే. నేను వాళ్ళు టేక్ డబ్బులు అడుగుతుంటే నా దగ్గర దుడ్లు లేవు. నేను ఆసి పక్క ఇంటికాడికి పొద్దున మేమంతా ఒక 50 మంది అక్కట్లో పోయి అక్క మాకు సహాయం చేయండి అక్క, మీ పేరు మీద అంటే స్టే ఉండేది, మీరు వచ్చి మాకు సహాయం చేయండి అక్క, డబ్బులు లేవు కట్టే కానీ పోయి అడిగినామన్నా. నేను ₹1 ఎవరికి కట్టద్దండి, మేము వచ్చి మీకు ముందరుండి న్యాయం చేస్తామన్నారన్న. అందుకే అక్కలతో పాటు కలిసి अजीब सा गाली देता, वो अच्छा नहीं करके हम लोग को बोलता है पैसा नहीं दिए तो फर्स्ट से खाली कर, वो घर पूरा खाली करा के बोलता है मैं बंडा నా పేరు నా శిశురాల పేరు చిట్టి. ఇన్నేళ్ళుగా అందరూ మంచిగున్నాం, బాగున్నాం, సంతోషంగా ఉన్నాం, అందరూ సంతోషంగా ఉన్నాం. ఇది పోరంబోక్ స్థలం. పోరంబోక్ స్థలం మీద ఎందరో మంది కన్నేసి ఎందో నీచ నా కొడుకులు దాందోళన చేస్తున్నారు. మేమంతా మర్సనంగా బాగా బతకాలని లక్షణంగా అనుకుంటున్నాం. ఈ పేరు మీద ఉంది, ఈ పేరు మీద ఉంది, నా పేరు మీద ఉంది, ఈ పేరు మీద ఉంది, ఈ పేరు మీద ఉంది, మా పేరు ఉంది. లక్షణంగా బతకండి, లక్షణంగా బాగున్నాం. ఈ దొంగతనాలు దోపిడీ చేసి మాకు భయపడిస్తున్నారు, అటువంటి భయపడిస్తున్నారు. మీరే అందరూ ప్రతి ఒక్కరు న్యాయం చేయాలి, మీరే న్యాయం చెప్పండి సారు. యాడ్కి న్యాయం, యాడ్కి ధర్మం. ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు మీకే తెలుసాలి సారు. ప్రతి ఒక్క నా కొడుకు మేము గుడిసెల్లో బతికే నా కొడుకులము, నా కొడుకులము. ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు గుర్తులున్నాం సార్. ఎవరెవరు నా కొడుకులు భయపడితే మేము ఎక్కడ బతకాలి? 1,00,000 2 లక్షలు
ఇద్దరు మాట్లాడండి అందరికి గృహాలు ఉండాలని చెప్పేసి ఇల్లు స్థలాలు ఉండాలని చెప్పేసి ఎంతో కష్టపడి అన్ని తెచ్చినాక మా పెద్దవాళ్ళు కూడా రూపాయలు మమ్మల్ని చాలా పేరు ఒక్క నిమిషం నీటికి మాట్లాడక ఒక్క నిమిషం సారు అది వంకపురం ఒక స్థలము. మేము దాన్ని ఆసరా చేసుకుని దాని మీద స్టే తీసుకొచ్చి మేము ప్రతి ఒక్క బీద సాధకి మేము ప్రతి ఒక్కరికి ఇచ్చాము సార్. మేము ఎంతమంది ఉంటే అంతమందికి మేము సాయం చేశాము. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చాము, వాళ్ళు కట్టుకుంటున్నారు. కానీ దాని మీద సంబంధించి మీ దగ్గర ఎన్ని సునీత చాలా కెనాల్ కాలకర్ కొట్టాలేసంటే వేసుకుంటే ఉన్నాము. హనుమంత్ అనే 1,00,000 రూపాయలు మాత్రం ఎవరన్నారు 1,00,000 రూపాయలు ఎవరు హనుమంత్ చంద్ర హనుమంత కిరణ్ చంద్ర చెప్పినారు. డబ్బులు ఇస్తేనే పనికి పోతేనే 400 కూలి వస్తుంది. వారం పోయి ఇస్తామన్నా కూడా వారం టైం కానీ ఇయ్యరు. వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళకి అమ్మేస్తున్నారు. అట్లా మేము ఎట్లా విని పదగల. ఈ రోజు మమ్మల్ని టార్చర్ చేసిదంటే అమ్మ వాళ్ళ పేరుతోనే ఉందంటే అమ్మ వాళ్ళ దగ్గరికి పోయినా మాకు అమ్మ వాళ్ళు న్యాయం చేస్తున్నారు. 10 రోజులు 5,000 రూపాయలు డబ్బులు ప్రతి ఒక్కరిని సెక్స్ వర్కర్లు పిలుస్తూ వాళ్ళ ఇళ్ళలోకి తోస్తూ 4 గంటలకు ఫోన్ చేసి కావాలని చెప్పి పేద ప్రజల సొమ్ము ఎవరితో వచ్చిన హక్కు, ఎవరితో వచ్చిన సొమ్ము వీళ్ళందరి హక్కు. వాడెట్లా చూస్తారు మీరు చెప్పండి. వాడి మీరు మాకు న్యాయం చేయాలి తండ్రి. ఒక్కొక్కరి దగ్గర 50,000